మూవింగ్ ఆన్, బీఆర్ఎస్ పార్టీలో కవిత కల్లోలం కొనసాగుతోంది. ఆమె చేసిన ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకోవాలంటూ పార్టీలో చర్చ మొదలైంది. పార్టీకి నష్టం జరుగుతోన్న సమయంలో చర్యలకు వెనకాడితే కేడర్ అయోమయంలో పడిపోతుందని నేతలు అధినేత దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చర్యలపై రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే కవితపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో పలువురు సీనియర్ నేతలపై తీసుకున్న చర్యలను గుర్తు చేస్తున్నారు. పార్టీలో 12 ఏళ్లుగా క్రమశిక్షణా కమిటీ లేదు. పార్టీ లైన్ దాటితే నేరుగా చర్యలు తీసుకుంటోంది పార్టీ. ఎవరు గీత దాటినా షోకాజులు, నోటీసులు, సస్పెన్షన్లు ఉండవు. నేరుగా పార్టీ నుంచి బహిష్కరించడమే ఉంటుందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. గతంలో గాదె ఇన్నయ్య, విజయశాంతి, ఆలె నరేంద్రలపై బహిష్కరణ వేటు వేసింది పార్టీ. అనంతరం నిజామాబాద్కు చెందిన ఎమ్మెల్సీ భూపతి రెడ్డి పైన బహిష్కరణ వేటు వేశారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఈటెల రాజేందర్ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్లో కూడా నేరుగా బహిష్కరణ వేటు వేసింది పార్టీ. ఇక్కడ కమిటీలు, విచారణలు ఉండవు. హద్దు దాటారని భావిస్తే అధినేత కేసీఆర్ ఆదేశాలతో నేరుగా బహిష్కరణ విధిస్తారు. పార్టీ నుంచి బయటకు పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. సో దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఇప్పుడు నేను ప్రస్తావించిన పేర్లన్నీ ఓకే, కుటుంబ సభ్యులు కాదు, కానీ ఇక్కడ కుటుంబ సభ్యురాలయ్యే. సో అంత కఠినంగా ఇప్పుడు పార్టీ డెసిషన్ తీసుకునే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనుకుంటున్నారు? ఇంత ఆలస్యం అవడానికి కూడా కారణం అదే. కుటుంబ సభ్యురాలు, కేసీఆర్ కూతురు, ఫ్యామిలీ పాలిటిక్స్ రెండు కలిసి ఉన్నటువంటి ఇష్యూ కాబట్టి కొంత ఆలస్యం అవుతుందని చెప్పొచ్చు. కాకపోతే పార్టీకి నష్టం జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పార్టీకి ఇంటా బయట రెండు రకాలుగా, పార్టీ ఇంటర్నల్గా కూడా కొంత నష్టపోతుంది. ఎందుకంటే క్యాడర్లో కొంత గందరగోళం ఉంది, లీడర్షిప్లో కొన్ని సందేహాలు ఉన్నాయి. దాంతోపాటు బయట పార్టీలకు, ప్రత్యర్థి పార్టీలకు కూడా కొన్ని అస్త్రాలు దొరికాయి. మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎండార్స్ చేస్తుంది. అవినీతి చేశారని చెప్పేసి ఇద్దరు పేర్లు కూడా చెప్తుంది. మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు పేరు చెప్తుంది, ఎప్పుడు కేసీఆర్ వెంట ఉండే సంతోష్ రావు పేరు చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా అవినీతి జరిగిందని ఆమె 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీగానే ఎంపీగా ఉండి కూడా చెప్తుందంటే వాళ్ళకు ఒక అస్త్రాలు ఇచ్చినట్టుగా అవుతుంది. కాబట్టి ఈ డ్యామేజ్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి, ఆమె పైన యాక్షన్ తీసుకోవాలనేది అంటే ఆన్ డిమాండ్ వస్తున్నటువంటి సిచ్యువేషన్. పార్టీలో కూడా అదే చర్చ జరుగుతుంది. నాయకులు కూడా ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. సో దీని హిస్టరీ చూసినట్టయితే మిగతా పార్టీలకు బీఆర్ఎస్కు ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇలాంటి సందర్భాల్లో ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారనేది. మిగతా పార్టీలో కాంగ్రెస్, బీజేపీ, ఇంకొన్ని పార్టీలో అయితే క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. ఆ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు వస్తాయి, లేకపోతే సుమోటోగానే క్రమశిక్షణ కమిటీ టేకప్ చేస్తుంది, లేదంటే రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు క్రమశిక్షణ కమిటీకి సిఫారసు చేస్తారు. అప్పుడు ఎవరైతే ఇలాంటి కామెంట్ చేస్తారో, ఎవరైతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారో వాళ్ళకు ఒక షోకాజ్ నోటీసులు ఇస్తారు, రిప్లై తీసుకుంటారు. అవసరమైతే డైరెక్ట్గా పిలిపించుకొని వివరణ అడుగుతారు. సాటిస్ఫై అయితే కొన్ని రోజులు సస్పెండ్ చేసి పద్ధతి మార్చుకోమని చెప్తారు. అస్సలు సాటిస్ఫై కాని పక్షంలో, ఖచ్చితంగా పార్టీకి ఇంకా నష్టం జరుగుతుందనే పక్షంలో అప్పటికప్పుడు బహిష్కరిస్తారు. కానీ బీఆర్ఎస్లో గత 2 దశాబ్దాలుగా చూసినట్లయితే ఆలె నరేంద్ర నుంచి మొదలు పెడితే మొన్న జరిగినటువంటి మీరు చెప్పిన ఈటెల రాజేందర్ ఎపిసోడ్ వరకు ఆలె నరేంద్రను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించి బయటికి పంపించారు. ఆ తర్వాత సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి విజయశాంతి, ఆమె పార్టీని, తల్లి తెలంగాణ పార్టీని దీంట్లో కలిపి నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి విజయశాంతిని కూడా అలాగే బహిష్కరించి బయటికి పంపించారు. అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రెహమాన్, పార్టీలో చాలా స్ట్రాంగ్ లీడరు, కీలకంగా ఉన్నటువంటి రెహమాన్ కూడా అలాగే డిస్మిస్ చేసి బయటికి పంపించారు. భూపతి రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఉండగానే ఆయన కూడా బయటికి పంపించారు. ఈటెల రాజేందర్ అయితే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి పార్టీ నుంచి కూడా బహిష్కరించారు. సో ఎక్కడ ప్రాసెస్ అనేది లేదు, ఎక్కడ సంజాయిషీ నోటీసులు లేకపోతే షోకాజ్ నోటీసులు సంజయ్ తీసుకోవడము ఇవన్నీ ఎక్కడ కనిపించట్లేదు. ఏకంగా బహిష్కరణ పార్టీలో నడుస్తున్నటువంటి ప్రాసెస్. అది పార్టీలో సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ చిన్న లీడర్లను కొంత ఇబ్బంది లేదు వాళ్ళతోని అనుకున్న లీడర్లను తప్ప పెద్ద స్థాయి లీడర్లను ఎవరిని కూడా ఉపేక్షించినటువంటి సందర్భాలు లేవు. ఎందుకంటే పార్టీ కేసీఆర్ ఇస్ టీఆర్ఎస్, టీఆర్ఎస్ ఇస్ కేసీఆర్. ఇప్పుడు బీఆర్ఎస్ అయినా కేసీఆర్ ఇస్ బీఆర్ఎస్. అంతకు మించి పార్టీలో ఎవరికి పెద్దగా వాయిస్ ఉండేటువంటి సందర్భాలు లేవు. పార్టీలో కేసీఆర్ ఒక లైన్ ఇస్తారు, ఆ లైన్లోనే అందరూ వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటుంది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి సంఘటనలు కూడా చూసాం. కవిత సొంత కూతురైనప్పటికీ కవిత వెంట ఎవరు వెళ్ళినటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. అంతా కేసీఆర్ ఉన్నటువంటి పార్టీలో కేసీఆర్ సపోర్ట్ చేసినటువంటి హరీష్ వైపే ఉన్నారు. కాబట్టి ఆమె వెంట ఎవరూ లేరు. సో ఇప్పుడు సీరియస్ యాక్షన్ ఉండబోతుందనేది మనకున్నటువంటి సమాచారం. ఎందుకు ఇంత జాప్యం అవుతుందంటే దీంట్లో ఇంతకుముందు మీరు చెప్తున్నట్లుగా కేసీఆర్ కూతురు, కొంత సెంటిమెంట్ కూడా ముడిపడి ఉంటుంది. దాంతోపాటు లాంగ్ స్టాండింగ్ పార్టీతో ఒక అటాచ్మెంట్ కవితకు కూడా ఉంది. సో దాంతో కొంత నిరీక్షణ ఉంటుంది. దాంతోపాటుగా అనాలిసిస్ కూడా కవితను పార్టీ నుంచి ఎలా
యాక్షన్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకునేటప్పుడు ఎలాంటి రీజన్స్ చెప్పాలి, వీటన్నిటి విషయంలో కూడా. సో ఇప్పుడు చెప్తున్నటువంటి కారణాల విషయంలో కూడా పార్టీ కొంత అనాలిసిస్ చేస్తుంది. ఫామ్ హౌస్లో నిన్నటి నుంచి దీర్ఘంగా ఇప్పటివరకు జరుగుతున్నటువంటి సమావేశంలో కొంత అనాలిసిస్ కూడా జరుగుతుంది. అసలు ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి వ్యాఖ్యలు చేశారు. ముందుగా కేసీఆర్నే వ్యతిరేకిస్తూ ఎలకతుర్తి సభలో జరిగినటువంటి స్పీచ్లో ఏమేం మాట్లాడారు వాటిని ఆమె కోట్ చేస్తూ బీజేపీని ఎందుకు తిట్టలేదు, బీజేపీ పైన ఎందుకు విమర్శలు చేయలేదు, మీరు క్యాడర్కి దూరమై లీడర్కి దగ్గర అవుతున్నారు, ఇలాంటి కామెంట్స్ చేస్తూ కొంత కేసీఆర్నే వ్యతిరేకిస్తూ కేసీఆర్ విభేదిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఏకంగా కొన్ని రోజులకు ఒక వారం 10 రోజుల తర్వాత చిట్చాట్ చేసి సొంత అన్న కేటీఆర్నే ఆమె టార్గెట్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత జగదీష్ రెడ్డిని టార్గెట్ చేసి డైరెక్ట్గా లిల్లీపుట్ అంటే వర్డ్ వాడి మాట్లాడారు. సబితాంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా హరీష్ నా పాయింట్ కూడా అదే రాకేష్. ఇప్పుడు మీరు 2-3 ఇన్సిడెంట్స్ చెప్పారు. ఆ 2-3 ఇన్సిడెంట్స్ సందర్భంగా పార్టీ కవితని ఒక్క మాట లేదు, కనీసం యాక్షన్ తీసుకుంటున్నట్టుగా లేకపోతే దాని గురించి సమాలోచనలు చేస్తున్నట్టుగా కూడా బయటకు ఎటువంటి విషయము తీసుకురాలేదు. విచ్ మీన్స్ ఇగ్నోర్ చేస్తున్నారా కవితని? కవిత పదే పదే ఆరోపణలు చేస్తున్నా సరే మీరన్నా ఇంతకుముందు స్వయానా కూతురు కాబట్టి యాక్షన్ తీసుకోలేక ఇగ్నోర్ చేస్తూ ముందుకెళ్తున్నారా? ఇప్పుడు ఆ ఎలాస్టిసిటీ కోల్పోయే స్టేజ్ నిన్నటి మీటింగ్తో వచ్చిందని అనుకోవచ్చా? ఇప్పుడు డెసిషన్ కంపల్సరీ తీసుకునే సిచ్యువేషన్ ఉందా? ఎస్, కరెక్ట్. ఇన్ని రోజులు ఇగ్నోర్ చేసే సిచ్యువేషన్ ఉండేది, ఇగ్నోర్ చేస్తూ వచ్చారు నిజానికి కూడా. ఎందుకంటే కేసీఆర్ కూతురు, దాంతోపాటు పార్టీలో ఉన్నటువంటి లాంగ్ అటాచ్మెంట్ అనుకోవచ్చు, పార్టీకి పనిచేసినటువంటి తీరు అనుకోవచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇగ్నోర్ చేశారు. ఎప్పుడైనా మళ్ళీ ప్యాచప్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆవిడ కోపంతో ఉంది, ఆమె లేఖను లీక్ చేశారనే కోపంతో ఉంది, ఇవన్నీ జరిగాయనే కొంత ఇగ్నోరెన్సీ ఉంది. దాంతోపాటుగా కొంత పేషెన్స్గా కూడా వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు రాను రాను లైన్ దాటి కొంత శృతి మించి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యానాలు అనుకోవచ్చు, పార్టీకి డ్యామేజ్ చేసే రకంగా చేస్తున్నటువంటి కామెంట్స్ అనుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ అనుకోవచ్చు. ఇవన్నీ పార్టీని డిమాండ్ చేస్తున్నాయి, కేసీఆర్ని కూడా డిమాండ్ చేసే సిచ్యువేషన్కి వచ్చాయి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోలేని పక్షంలో ఏం జరుగుతుంది అంటే పరిణామాలు కొంత డిఫరెంట్గా ఉంటాయి. పార్టీలో ఉన్నటువంటి మిగతా నేతలు కూడా ఇలాగే మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. మాట్లాడిన నేతల్ని ఏమైనా యాక్షన్ తీసుకుంటే కవిత విషయంలో వేరు, మా విషయంలో వేరేమని చెప్పేసి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే పార్టీలో ఒక చర్చ కూడా జరుగుతుంది. ఈటల రాజేందర్ విషయంలో ఒక న్యాయం, భూపత్ రెడ్డి విషయంలో ఒక న్యాయం, మిగతా నేతల విషయంలో ఒక న్యాయం, కవిత విషయంలో ఇంకో న్యాయం ఏంటి, అసలు ఈటల రాజేందర్ని ఎందుకు సస్పెండ్ చేశారనే విషయమే ఇంతవరకు బయటికి రాలేదు. మిగతా విషయాలు కొన్ని ఇప్పటివరకు బయటికి రానటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి చర్చకు అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఏదో ఒక యాక్షన్ తప్పనిసరైన ఒక డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఫార్వర్డ్ అవుతారు. ఇంత సుదీర్ఘ చర్చలో కూడా అదే జరుగుతుంది. ఫామ్ హౌస్లో అదే జరగాల్సినటువంటి అవసరం పార్టీలో కనిపిస్తుంది. కాబట్టి యాక్షన్ అనేది ఎలా ఉండబోతుంది, సస్పెన్షనా, డిస్మిసా? సో సస్పెన్షన్ అనేది పార్టీకి అలవాటు లేని వ్యవహారం, ఎప్పుడు అలాంటివి జరగలేదు. సో డిస్మిస్ చేస్తారు. కవిత విషయంలో ఒకవేళ నిజంగా సస్పెండ్ చేసినా కవిత వెనక్కి తగ్గుతారా? సస్పెండ్ అంటే ఏంటి? సస్పెండ్ చేసినప్పుడు అవకాశం ఇచ్చి మీరు మారితేనో, పార్టీకి క్షమాపణ చెప్తేనో, లేకపోతే పార్టీ పట్లనో లీడర్ల పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటేనే మళ్ళీ తిరిగి సస్పెన్షన్ ఎత్తివేస్తారు. సో ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్ రాకేష్. సరే, డే 1 ఆరోపణ చేసినప్పుడు బీజేపీలో విలీనం ప్రస్తావన తీసుకొచ్చారు, అందుకు నేను వ్యతిరేకించాను అని చెప్పారు. అంటే బీజేపీ వైపు ఆమె డోర్ క్లోజ్ చేసుకున్నట్టు. నిన్నేమంటున్నారు? హరీష్ వెనకాల లేకపోతే సంతోష్ రావు వెనకాల ఉన్నది స్వయానా రేవంత్ రెడ్డి అని, కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ని తిడుతూ ఆ డోర్స్ క్లోజ్ చేసుకుంటున్నారు. ఓ పక్కేమో ఉన్న పార్టీలో కూడా చిన్న ఎల్బో స్పేస్ కూడా ఎక్కడా పెట్టుకోకుండా ఆమె ఇంత అగ్రెసివ్గా ఈ రకమైన బిహేవియర్ తోటి వాట్ ఈస్ లైక్ ఫ్యూచర్ ప్లాన్స్, మైండ్ సెట్ ఏమిటి, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటే దానికి ఏం సమాధానం చెప్తారు? సో 2 విషయాలు. ఒకటి, ఈ పార్టీలో ఎందుకు ఆమె వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, విభేదిస్తున్నారు అనే విషయం తీసుకుంటే కనుక, ఈ పార్టీలో లేఖ విషయం నుంచి ఆమె బాగా హట్ అయ్యారు. నా లేఖను లీక్ చేయడం ఏంటి, నేను తండ్రికి లేఖ రాశాను, ఒక పార్టీ అధ్యక్షునిగా నాయకురాలుగా లేఖ రాశాను, ఆ లేఖను ఎలా లీక్ చేస్తారో, ఆ లీక్ చేసిన వాళ్ళు ఎవరు అనే విషయంలో ఆమె హట్ అయింది. హట్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్లో మాట్లాడిన వెంటనే ఆవిడే పంచుకున్నటువంటి విషయాలు నేను చెప్పబోతున్నాను. ఆ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వెంటనే మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడిన తర్వాత నాకు కేటీఆర్ కానీ, హరీష్ కానీ, పార్టీలోంచి ఇతర నేతలు కానీ ఎవరు నన్ను సపోర్ట్ చేయలేదు, నాతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేదు. మీ సమస్య ఏంటి, ఎందుకు మీరు మాట్లాడుతున్నారు, మీ లేఖను ఎవరైతే లీక్ చేశారో వాళ్ళ పట్ల కొంత యాక్షన్ తీసుకుందాం, ఇంకొకసారి జరగకుండా చూద్దామంటూ ఆమెను సపోర్ట్ చేస్తూ బయట మాట్లాడలేదు, ఆవిడతో మాట్లాడలేదు అనేది ఆమె అనుకుంటుంది. సో పార్టీలో కావాలనే నన్ను ఒక కార్నర్ చేస్తున్నారు అనేది కవిత భావించింది. ఆ భావం నుంచి వచ్చిందే ఈ వ్యతిరేకత, ఈ విభజన. ఇక 2,
మీరు అడిగింది ఏంటి, ఇప్పుడు తర్వాత పార్టీలో బహిష్కరిస్తున్నా, సస్పెండ్ చేస్తున్నా, ఆమె ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, బీజేపీతో వ్యతిరేకంగా ఉంది, బీజేపీ ఆమె మీద కేసు పెట్టింది, కాంగ్రెస్తో కూడా మాట్లాడుతున్నది. సో ఇది టూ ఇయర్లీ మాట్లాడుకోవడానికి. ఎందుకంటే ఇన్ని దశాబ్దాల రాజకీయాల్లో నిన్న ఈ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు మళ్ళీ రేపు అదే పార్టీలో చేరే సందర్భాలు చాలా చూసాం. అదే జరుగుతూ ఉంటుంది. ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడి చాలా తిట్లు తిట్టి రేపు పొద్దున అదే కండువ కప్పుకున్నటువంటి రాజకీయ నేతలను చాలామందిని చూసాం. అది ఎవరు దానికి అతీతం కాదు, ఎవరికి అది అతీతం కాదు, ఏ పార్టీకైనా ఏ వ్యక్తికైనా. సో అలాంటివి ఇప్పుడు మాట్లాడుకోవడం టూ ఇయర్లీ అవుతుంది. దాంతోపాటు ప్రస్తుతం ఆమె ప్యారలల్గా బీఆర్ఎస్ పార్టీకి ప్యారలల్గా జాగృతి నుంచి కార్యక్రమాలు చేస్తూనే వెళ్తుంది, రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తుంది. బీఆర్ఎస్ నేతలు సహకరించకుండా, లోకల్ ఎమ్మెల్యేలు అటెండ్ కాకుండా, లోకల్ ఇన్ఛార్జీలు ఎవరు కూడా సపోర్ట్ చేయకుండా బరాబర్ ఆమె వెళ్తూ ఉంది. ప్రతి నియోజకవర్గంని టచ్ చేసింది, ప్రతి సమస్యను టచ్ చేస్తూ వస్తుంది. బీసీ రిజర్వేషన్ల సమస్య కానీ ఇంకా రకరకాల సమస్యల్ని టచ్ చేస్తూ వస్తుంది, ధర్నాలు చేస్తుంది, చాలా రకాల యాక్టివిటీ చేస్తుంది. సో ప్రస్తుతానికి ఆ ప్లాట్ఫామ్ మీదుగానే ఆమె యాక్టివిటీస్ కంటిన్యూ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్రైట్, థ్యాంక్ యూ రాకేష్.